అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా లోక్సభ ఎలక్షన్స్ లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఖమ్మంలో ఎంపీగా రాహుల్ గాంధీనే కాదు ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటామని చెప్పారు నామా. అటు రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి సమస్యలు మొదలయ్యాయన్న మాలోత్ కవిత కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. మనకి క్యాండిడేట్స్ గురించి ఎవరైతే బాగుంటుందంటే వారు అందరూ కూడా వారి అభిప్రాయాలు మా నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చారు. అందులో భాగంగా మా నాయకుడు బహుశా 1-2 రోజులలో అఫీషియల్గా ప్రకటన చేస్తారు. కొంతమంది చెప్తున్నారు ప్రకటన చేశారని. ఏదేమైనా కూడా కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మహబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబాద్లో మాలోత్ కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. ఏదేమైనా కూడా మొన్న అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికి కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళా తప్పకుండా కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు తప్పకుండా కూడా గెలిపిస్తారని, తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని, మేము కూడా రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా ఏ విధంగానైతే పార్లమెంట్లో ఏ విధంగానైతే తెలంగాణ వారిని నింపించామో, తెలంగాణ సమస్యల గురించి పోరాడామో, రేపు రాబోయే టైంలో కూడా మీరందరూ ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని మీ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి నాకు మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరి తరఫున, మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. ప్రతి ఒక్కరు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసిరో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పనిచేస్తారు. 100% నన్ను పార్లమెంట్ పంపిస్తారు.